భారతదేశానికి షాకులు ఇవ్వాలని చూస్తూ ఉబలాట పడేవాళ్ళు అమెరికాలో గట్టిగానే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు భారత్ చైనాలు రష్యా దగ్గర నుండి ఆయిల్ కొంటున్నాయి. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పి అమెరికా, యూరప్, నాటో దేశాలు నిషేధం ప్రకటించినాయి. అమెరికా, నాటో, యూరప్ దేశాలతో మిత్రత్వంగా ఉండాలంటే అవి వదిలేయాలని చెప్పినా వినకుండా భారతదేశము, చైనా కొనడం వల్లే రష్యా ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయింది. దాని కారణంగానే ఉక్రెయిన్ మీద ఇప్పటికే యుద్ధం చేయగలుగుతుంది. వాళ్ళిద్దరూ కొనకపోతే రష్యా సర్వనాశనం అయిపోతుంది, యుద్ధం ఈపాటికి ఆగిపోయి ఉండేది. కాబట్టి ఈ రష్యా చేసే యుద్ధ నేరానికి వీళ్ళిద్దరిది జవాబుదారీ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరి మీదన 500% టారిఫ్లు, అంటే భారతదేశం చైనా వస్తువుల మీద 500% పన్నులు వేయాలన్నటువంటి ప్రతిపాదనని అక్కడ పార్లమెంట్లో తీసుకొస్తాడట. అమెరికన్ సెనేటర్ గ్రహం ఈ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు. యుక్రెయిన్ మీద యుద్ధం ఆగాలంటే ఇది చెయ్యాలి అన్నటువంటిది. 70% ఆయిల్ రష్యా నుంచి కొంటున్నది భారతదేశము, చైనానే. కాబట్టి ఈ నిర్ణయం తాము తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అదే జరిగితే నష్టపోయేది, సర్వనాశనం అయ్యేది అమెరికా, భారత్ చైనాలు కాదు.